ఆ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు వరుసగా మృత్యువాత పడటంతో గ్రామస్తుల్ని అయోమయానికి గురిచేస్తోంది. ఆ గ్రామంలో ధ్వజస్తంభం లేకపోవటమే దీనికంతటికీ కారణమని భావిస్తున్నారు. చిన్న గ్రామంలో 3 నెలల వ్యవధిలోనే 10 మందికి పైగా హఠాత్తుగా చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ఎంతో కాలంగా జరుగుతోందని అంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఆకస్మిక మరణాలకు ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం ఆర్ఎంపులలో ఆంజనేయ స్వామి ఆలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు చేయలేదు. ఇదిలా ఉంటే గత 15 ఏళ్లుగా ఊరిలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2 ఏళ్లుగా సంభవిస్తున్న వరుస మరణాలు గ్రామస్తుల్ని కుంగదీస్తున్నాయి. ఈ హఠాత్ మరణాలకు కారణం ఊరిలో ధ్వజస్తంభం లేకపోవడమే అని ఆలయ పూజారులు చెప్పారని అంటున్నారు. గ్రామంలో 2 అంతస్తుల ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఆలయం కంటే ఇల్లు తక్కువ ఎత్తులోనే ఉండాలనే రూల్ పాటిస్తున్నారు. సెంటిమెంట్ ను అధిగమించి ఎవరైనా 2 అంతస్తుల ఇల్లు నిర్మించుకుంటే కష్టాల పాలవుతున్నారట. ఆర్ఎంపుల నుంచి మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనతో ఆర్ఎంపుల గ్రామస్తులు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ధ్వజస్తంభం ఇష్యూ నేపథ్యంలో అంత పెద్ద స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయా, అసలు పూర్తి స్థాయిలో కారణాలు ఏందన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇష్యూ ప్రస్తుతం జిల్లాలో కొంత చర్చనీయాంశంగా అవుతున్న నేపథ్యంలో వారిని పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్నేళ్ల నుంచి ఈ ధ్వజస్తంభం ఇష్యూ నేపథ్యంలో మీ ఊర్లో మరణాలు సంభవిస్తున్నాయి? అసలు పూర్తిగా కారణాలు ఏంది? గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అనుకోకుండా, అంటే వయసు పిల్లగాళ్ళు కూడా చనిపోతుంటే ఒకళ్ళ కర్మ కాకముందే ఇంకొకళ్ళు చనిపోవడం జరుగుతుంటే ఏంటని చెప్పి అయ్యగారిని పిలిచి అడగడం జరిగింది. గతంలో అడిగితే అయ్యగారు ఏమన్నంటే, మీ ఊళ్ళో గుడి లేదు, గుడికి ధ్వజస్తంభం లేదు కాబట్టి ఇది ఒక కారణం కావచ్చు, కాబట్టి దాన్ని మీరు ఏదైనా ఉంటే ప్లాన్ చేసుకోండి అని చెప్పని అయ్యగారు చెప్పడం జరిగింది. అంటే ఏడాదికి ఎంతమంది చనిపోతున్నారు, ఈ మధ్య కాలంలో ఎంతమంది చనిపోతున్నారు? అంటే ఒకరు చనిపోయినంత ఆల్టర్నేట్గా సంబంధించి వెంటనే సంభవిస్తున్నాయా మరణాలు? వెంటనే అండి, ఒకళ్ళు చనిపోయారంటే ఏదో అనారోగ్య కారణం కానీ వయసు పైబడ్డోళ్ళు 90-80 ఏళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళ కర్మ కాకముందే ఇంకొకళ్ళు అనుకోకుండా చనిపోతున్నారు. అట్లా ఒక 8-9 మంది చనిపోయిన తర్వాత ఒక 6-7 నెలలు గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ ఎవరన్నా చనిపోయినా మళ్ళీ సేమ్ యాచిడ్గా మళ్ళీ ఒక 7-8 మంది చచ్చిపోయిన దాకా ఈ చావులు ఆగట్లేదండి. ఎట్లా ఈ ఇష్యూతో మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఎట్లా ఈ కారణం? ఇది నిన్న మంత్రి గారు మా ఊళ్ళో గృహప్రవేశాలకు వచ్చినాడు, ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినాడు. ఇది మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్థికంగా అందరం లేనోళ్ళమే కాబట్టి, అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు రైతు కూలీలు ఉన్నారు కాబట్టి, గుడి కట్టుకునే స్తోమత లేదు కాబట్టి ఉన్నోళ్ళందరూ ఖమ్మం పోయి సెటిల్ అయ్యారు కాబట్టి మేము గుడి కట్టుకొని ధ్వజస్తంభం వేసుకునే పరిస్థితులు లేదండి ఇక్కడ. ఇదే విషయాన్ని ఊళ్ళో మీ అందరం గ్రామ పెద్దలందరం కూర్చొని నిన్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం మేము అందరం కూర్చొని ఒక సమావేశం పెట్టుకుని మాట్లాడటం జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఒక ₹1 కోటి వసూలు చేసి స్తోమత లేదు కాబట్టి మంత్రి గారిని దీన్ని ఎన్లోమెంట్లో పెట్టి దీన్ని ఏదో ఒకటి చేసి మాకు ఆర్థికంగా సాయం చేయాలని నిన్న మీ అందరం ఒక తీర్మానం చేసుకొని అందరం మంత్రి గారి దగ్గరికి పోయి ఈ సమస్యకు పరిష్కారం చేయాలనే ఆలోచనలో మేము ఉన్నామండి. మీరు చెప్పండి, అంటే ఎన్నేళ్ల నుంచి మరణాలు సంభవిస్తున్నాయి? దాదాపుగా అప్ స్టేర్ కూడా వేసుకోలేని పరిస్థితి మీ ఊళ్ళో ఉందని చెప్తున్నారు. అవునండి, 10-17 సంవత్సరాల నుండి ఇదే జరుగుతుంది. ఊళ్ళో ఒకళ్ళు చనిపోయారనుకోండి, ఈ రోజు వీళ్ళు దినానికి వెళ్తున్నారంటే ఇంకో శవంతో మరి ఎదురు రావటం ఇదే జరుగుతుంది. ప్లేసులు తక్కువ ఉన్నాయి మాకు. ఎవరైనా అన్నదమ్ములు ఇద్దరు పైన ఎవరైనా వేసుకుందాం అనుకున్నా కూడా గ్రహస్తంభం లేదు కదా అనే కోణంలో వేసుకోలేకపోతున్నాం. మీకు చెప్పండి, అంటే ధ్వజస్తంభం ఇష్యూ నేపథ్యంలో ఇట్లా జరుగుతుందా ఎట్లా? ఇప్పుడు అయ్యగారిని అడిగితే కూడా ఇప్పుడు ధ్వజస్తంభం ఇప్పుడు కీడు, మనం మీ ఊరి మీద కొంచెం గుడి విషయంలో కొంచెం కీడు ఉంది, మీరు ధ్వజస్తంభం వేసుకొని యాగం చేస్తే ఈ అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఏర్పడుతుందని అయ్యగారు చెప్పడం జరిగింది. యాగాలు కూడా చేయాలంటున్నారు. ఈ విషయం మీద గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున అమౌంట్ కావాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. దీన్ని మంత్రి గారు కొంచెం కల్పించుకొని చేస్తే ఊరు మొత్తం కూడా మంచిగుంటుందని మేము భావిస్తున్నాం. తమ గ్రామంలో ధ్వజస్తంభం లేకపోవడం వల్లనే కీడు జరుగుతోందని అక్కడి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. 5 ఏళ్ల క్రితమే ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకున్నా పెద్ద ఎత్తున ఖర్చవుతుందని వెనుకంజ వేశామని చెబుతున్నారు. తమ గ్రామానికి వచ్చిన జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని చెబుతున్నారు. గ్రామస్తుల నుంచి మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. ధ్వజస్తంభం లేకపోవడం వల్లనేనా మీ ఊర్లో మరణాలు సంబంధించి జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది అసలు? ధ్వజస్తంభం లేకపోవడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఊర్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.
డబల్ స్టేర్ బిల్డింగ్ వేసుకుందామంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే డబల్ స్టేర్ బిల్డింగ్ వేసుకుందామంటే చాలా ఇబ్బంది పాలవుతుంది. ఆ గతంలో కొంచెం మంది ఒక 4-5 వేసుకున్నారు. ఆ 4-5 కూడా ఇళ్లలో చాలా ప్రమాదాలు జరగటం కానీ ఏదో ఒక ఇష్యూలో ఏదో ఒకటి జరిగి ప్రమాదం జరగటం కానీ అట్లా జరిగిన తర్వాత మేము ఒక 4 అయ్యగారిని పిలిచి అడిగితే ఇట్లా మీ విషయం మీ ఊర్లో ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా చనిపోతున్నారు, ఇట్లా జరుగుతుందని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరైనా సరే అన్నదమ్ములు 2-3 ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మాకు కొద్దిగా సహకరించాలని చెప్పేసి మేము పెద్దలందరం కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టుకుని అన్ని చేసుకుని కమిటీలు వేసుకున్నా కూడా ఆర్థిక పరిస్థితి వల్ల మేము కూడా కట్టుకోలేకపోతున్నాం. ఒక కర్మ కాక తోలికని ఇంకొకటి సంభవిస్తుంది. 3వ రోజు కాగానే ఇంకొకరు అట్లా మరణిస్తారు. ఈ ద్వేషం లేక బాగా ఇబ్బందులు పడతారు. గ్రామం మొత్తం ఇదే జరుగుతుంది. గ్రామం మొత్తం కూడా ఇదే జరుగుతుంది. ఈ బజార్న ఒకటైతే ఇంకో బజార్న రేపు ఇంకోటి అవుతుంది. అట్లా జరుగుతుంది. మాట్లాడుకున్నారా మీరంతా గ్రామస్తులు? అందరం కలిసి మాట్లాడుకున్నాం. అంతా కలిసి మాట్లాడుకొని గజ స్తంభం కోసం మేము అడుగుతున్నాం. మా ఊళ్ళో గరుడ స్తంభం లేదండి. లేకనే మరణాలు సంభవిస్తున్నాయి. గుడి కట్టాలి మంచిగా, మా గరుడ స్తంభం కావాలి. మా ఊర్లో మేము కట్టేంత పరిస్థితులు లేవని మేము కోరుకుంటున్నాం. కావాలని అడుగుతున్నామండి. మేము ఎంతమంది అంటే ఈ మధ్య కాలంలో చనిపోయారా? 10 మంది చచ్చిపోయారండి. ఒక వారంలో చచ్చిపోతూనే ఉన్నారు. అంటే అన్ని కాలనీలు ఇదేనా మీ ఊర్లో? అన్ని కాలనీలు అన్ని అక్కడ ఊరంతా మొత్తం అన్ని జరుగుతుంది సార్. ఇన్ని బజార్లలో ఇట్నే జరుగుతుంది. ఇలా ఒక రోజు వచ్చారంటే రేపు ఇంకో రోజు వస్తారు. ఇంకో రోజు అంటే తెల్లారి 3వ రోజు వస్తారు. మళ్ళీ 4వ రోజు వస్తున్నారు. వారంలో దినం కాకముందే ఇంకో దినం వస్తుంది. ఇంకో దినం కాకముందే ఇంకో దినం వస్తుంది సార్. 15 మంది చనిపోయారు సార్. నెలలో 15 మంది చనిపోయారు. అంటే కులానికి ఒకళ్ళు ఇట్లా చనిపోతున్నారు. మెయిన్ ఏంటంటే గజస్తంభం లేకపోవడం వల్లే మీ ఊరికి ఇట్లా అవుతుందని అయ్యగారులు కూడా చెప్పారు మాకు. మా గోపురం ఒకటి లేదు. కనీసం ఖమ్మం ఇంత దగ్గర ఉన్నా కూడా ఏంది మీ ఊరు డెవలప్ కావట్లేదు, గుడి కావట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. దానివల్ల చిన్నపిల్లలతో సహా చనిపోతున్నారు సార్. 5 years 10 years పిల్లలు కూడా అకస్మాత్తుగా చనిపోతున్నారు మా ఊర్లో. అందువల్ల మాకు ఎట్టి పరిస్థితుల్లో గజస్తంభం కావాలని కోరుతున్నాం. ఆరెంపుల గ్రామస్తులు చెప్తుంది అంటే ఏ కాలనీలు చూసినా కానీ ఇదే కారణం ఉంది. ధ్వజస్తంభం లేకపోవడం వల్ల వరుస మరణాలు జరుగుతున్నాయి. పెద్దలు పిల్లలని తేడా లేకుండా చనిపోతున్నారు. ఒకరు చనిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్ మళ్ళీ వెంటనే చనిపోతుండడం తమను ఆందోళనకు గురి చేస్తుంది. అయ్యగారులకు సంబంధించి చాలామందిని పిలిపించాము, వాళ్ళతో కూడా మాట్లాడాం. ధ్వజస్తంభం లేకపోవడం వల్లనే మీ ఊర్లో మరణాలు సంభవిస్తున్నాయని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ పూర్తి గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉన్నారు. పైన స్టేర్ కూడా వేసుకోలేని పరిస్థితికి సంబంధించి ఇప్పుడు అందరూ ఆపేసుకున్న పరిస్థితి ఉంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా వేసుకున్నా వాళ్ళ ఇంట్లో ప్రమాదాలకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో అవి కూడా వెంటనే వాళ్ళు ఆపేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విలేజ్ మొత్తంలో ఈ ఆందోళనకు సంబంధించి వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళు ధ్వజస్తంభం ఏర్పాటు కోసం ఊరంతా ఒక ముందడుగు వేశారు. ఊరంతా ఒక ఏకతాటిపైకి వచ్చి కూడా వాళ్ళు ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి మాత్రం ఖమ్మం జిల్లాలో ఆరెంపుల గ్రామంలో ఈ ధ్వజస్తంభం ఇష్యూ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం ప్రాణాలు కోల్పోతుండడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఆరెంపుల, ఖమ్మం జిల్లా. ఆరెంపుల గ్రామంలో వరుస మరణాలు సంభవించడానికి ఊరిలోని ఆలయానికి ధ్వజస్తంభం లేకపోవడమే కారణమని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. మరి ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం చేస్తుందా? అసలు ఈ హఠాత్ మరణాలకు ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో ప్రభుత్వం పరిశీలన జరుపుతోందా? వేచి చూడాల్సిందే.